నమస్తే అన్న అందరికీ నమస్కారం. ధర్మవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం యువకుడు నూరు మహమ్మద్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి కీలక సమాచారం అందడంతో అప్రమత్తమైన ధర్మవరం పోలీసులు గత కొద్ది రోజులుగా అతనిపైన నిఘా పెట్టారు. నిన్న రాత్రి నూరు మహమ్మద్ ఇంటి పరిసరాలలో రెక్కీ నిర్వహించారు. తెల్లవారుజామున డిఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం నిందితుడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. అతను ధర్మవరం మార్కెట్ సమీపంలోని సల్మాన్ బిర్యానీ సెంటర్ లో పనిచేస్తూ ఉన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నూరు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ప్రభావానికి లోనైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. నిందితుడు పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలతో నిత్యం వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ సుమారు 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పి పోలీసులు వాటిని విశ్లేషిస్తూ ఉన్నారు. సిమ్ కార్డులు ఎక్కడ కొనుగోలు చేశాడు, ఎలా వినియోగిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క సిమ్ కార్డుతో ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు, ఏ విషయాలపైన చాటింగ్ చేశాడన్న విషయాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఫోన్ కాల్స్ కు సంబంధించిన సమాచారం కోసం ఆయా సిమ్ నెట్వర్క్ సంస్థల నుంచి సమాచారం సేకరించేందుకు అధికారికంగా మెయిల్స్ పెడుతూ ఉన్నారు. సింధూర్ ఘటన తర్వాత పాకిస్తాన్ లోని తీవ్రవాద సంస్థలతో నూర్ మహమ్మద్ ఎక్కువ సార్లు మాట్లాడినట్లు సమాచారం. నిందితుడు నూర్ మహమ్మద్ ను పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. నిందితుడు కుటుంబాల తగాదాల కారణంగా భార్య నూర్ మహమ్మద్ ను వదిలివేసి వేరుగా ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే తాడిపత్రిలో ఓ మహిళతో ఇతనికి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆమె గురించి మధ్యాహ్నం వరకు విచారించారు. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో ఆ మహిళకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ప్రశ్నించారు. మార్కెట్ సమీపంలో సల్మా బిర్యానీ హోటల్ చుట్టుపక్కల కూడా నిందితుడికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. నిందితుడు నూరుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయంత్రం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కదిరి కోర్టులో హాజరుపరిచారు. నూరు మహమ్మద్ కు న్యాయమూర్తి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని ధర్మవరం పోలీసులు కడప సబ్ జైలుకు తరలించారు. నూరు మహమ్మద్ ను విచారిస్తూ ఉండగానే ధర్మవరం ఎర్రగుంట కాలనీకి చెందిన రియాజ్ అనే ఆటో డ్రైవర్ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా వాట్సాప్ డిపి పెట్టుకున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రియాజును కూడా అదుపులోకి తీసుకుని డిఎస్పీ కార్యాలయంలో విచారిస్తూ ఉన్నారు. అయితే నూర్ మహమ్మద్ కు రియాజుకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. ప్రస్తుతం మనం చూసుకుంటే మన చుట్టుపక్కలే మనతోనే కలిసి చాయంగట్లోనో బిర్యానీ హోటల్లోనో లేకపోతే పూలమ్ముతూనో ఉగ్రవాదులు ఉన్నారన్నమాట. కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.